పోలి ఒక చాకలి మహిళ. పూర్వం కృష్ణా తీరంలో ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్లలో ఆఖరి కోడలు పోలి. చిన్నతనం నుంచే ఎనలేని భక్తి గల పోలిని చూస్తే తనకన్నా ఎక్కువ భక్తురాలు అనిపించుకుంటుందేమో అని తామే మహాభక్తురాళ్ళమని ఆమె అత్తకు తోటి కోడళ్లకు అహంభావం ఈర్ష్య ఉండేవి. కార్తీక మాసంలో పోలిని తమతో తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి పూజకు అవసరమైన సామగ్రిని ఏమీ అందుబాటులో లేకుండా చేసి ఇంటి పని మొత్తం చేయమని చెప్పి వారు నదికి స్నానం పూజ కోసమని వెళ్ళిపోయేవారు. అయితే లక్ష్మీనారాయణ భక్తురాలైన పోలి స్నానం చేసి శుచిగా పెరటిలో పత్తి చెట్టు నుండి కొంత పత్తిని తీసుకొని దానిని ఒత్తిగా చేసి చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్ననే ఉపయోగించి దీపం పెట్టి ఎవరికీ కనిపించకుండా ఆ దీపం మీద బుట్ట బోర్లించి ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసేది. ఇలాగా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా తెల్లవారుజామునే దీపాలు పెట్టుకుంది. ఆఖరి రోజైన అమావాస్య నాడు కూడా అత్త కోడళ్ళు ఘనంగా ఏర్పాట్లు చేసుకుని నదీ తీరాన పూజ చేస్తూ ఉండగా దేవతలు పోలి యొక్క ధర్మాచరణ, దైవభక్తి, స్ఫూర్తికి మెచ్చుకొని పుష్పక విమానంలో పోలిని తీసుకెళ్ళడానికని వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగతా తోటి కోడళ్ళు ఆ విమానం తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేటప్పటికీ వారు నిర్ఘాంతపోయారు. వారు కూడా ఆమెతో స్వర్గానికి వెళ్ళాలనుకుని ఎగురుతున్న విమానంలోని పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు. కానీ దేవతలు పోలికి మాత్రమే శరీరంతో స్వర్గానికి చేరుకునే నిష్కల్మషమైన భక్తి ఉందని పోలిని మాత్రమే తీసుకెళ్లారు. ఈ కథను చదువుతూ అరటి తొప్పల్లోని దీపాలను చూడడం మహాపుణ్యదాయకం. దైవకృప కావాలంటే అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలని, అహంభావం ఈర్ష్య ఉండకూడదని ఈ కథ మనకు చెప్తోంది. ఇదండి పోలి స్వర్గం కథ. దీనినే పోలిపాడ్యమి అని కూడా అంటారు. ఇప్పుడు చేతిలో నక్షత్రాలు, పువ్వులు దేవుని ముందు వేసి కొన్ని మన శిరస్సులపై వేసుకొని పువ్వు తలలో పెట్టుకోవాలి. ఇప్పుడు పూజ చేసుకున్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి.